ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి. మన వీడియోస్ ఏంటంటే నోటిఫికేషన్ రాలేదంటున్నారు అందరూ కూడా. నేనైతే ప్రతిరోజు వీడియోస్ అయితే పెడుతున్నాను. సో మీకు ఆ నోటిఫికేషన్ కనిపించాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదండి. ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఏంటంటే గంట సింబల్ అనేది మనకు ఉంటుంది. వాటిపైన మీరు ప్రెస్ చేశారనుకో ఆల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అక్కడ టచ్ చేశారనుకో నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది కూడా మీకు అనేది వస్తుంది అనమాట. సో చాలామంది కూడా మా రిలేటివ్స్ అలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా అదే అడుగుతున్నారు అనమాట, ఏంటి వీడియోస్ పెట్టట్లేదని. నేను ప్రతిరోజు వీడియోస్ పెడుతున్నాను కానీ సో వాళ్ళు ఆల్ సింబల్ బటన్ అయితే ప్రెస్ చేయకపోవడం వల్ల అయితే వీడియోస్ అనేవి రావట్లేదు అనమాట. సో మీరు ఎవరైనా నా వీడియోస్ రావట్లేదు అనుకుంటే సరే ఇలా అయితే చేయండి. నేను ప్రతిరోజు అయితే వీడియోస్ పెడతాను, మీకు అయితే డైలీగా అయితే వస్తాయి. అలాగే నా వీడియోస్ చూడండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, ఓకేనా. సో ఈరోజు అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు అయితే మా బాబుకి అయితే ఇంకో బ్లౌజ్ అయితే వర్క్ చేశాను అనమాట. సో మనకు అది ఫ్రాక్ టైప్ వచ్చి పైన కోట్ అనేది వస్తుంది అనమాట. సో అదైతే నిన్న వర్క్ అయితే చేశాను. వర్క్ అయితే ఇప్పుడు వర్క్ మొత్తం కూడా చేస్తాను. మీకు డిజైన్ అయితే మేము చూపించట్లేదు. ఇప్పుడు నేను మీ నీట్గా ఏంటంటే అది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఒకసారి చూడండి, ఓకేనా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు పిల్లలు కూడా ఉంటారు కదా, సో మగ్గం వర్క్ ఎవరైనా నేర్చుకుంటే సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసరికి మనకి పైన ఇది వచ్చేసరికి కోట్ వస్తుంది అనమాట. మనకి పక్కన తాళ్ళు పెట్టుకుని మనం హ్యాంగింగ్స్ కూడా చేసుకోవచ్చు. చూడండి మీకైతే ఫస్ట్ అయితే చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనకి ఏంటంటే చూడండి, ఫస్ట్ అయితే మనము చైన్ కుట్ అనేది ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే మనకి మొత్తం కూడా కోట్ టైప్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది వచ్చేసరికి మనకి కోట్ టైప్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే చైన్ కుట్ అయితే వేసుకోవాలి. చైన్ కుట్ అయితే చూసారు కదండి, చైన్ కుట్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసరికి చైన్ కుట్ వేసుకున్నాక షుగర్ బీడ్స్ అనమాట. షుగర్ బీడ్స్ అయితే టూ బీడ్స్ అయితే అలా చూడండి. మనది ఇదైతే కట్ వర్క్ డిజైన్ కదా, కట్ వర్క్ డిజైన్ అంతా కూడా చైన్ స్టిచ్ వేసుకోవాలి. 3 లైన్స్ వేసుకున్నాక చూసారు కదండి, షుగర్ బీడ్స్ అయితే వేసుకోవాలి. షుగర్ బీడ్స్ అయిపోయాక వైట్ పాలు ఒక షుగర్ బీడు, వైట్ పాలు ఒక షుగర్ బీడ్ అనమాట. అలా ఈ బీడ్స్ మొత్తం కూడా మనకి ఈ కట్ వర్క్ అంతా కూడా షుగర్ బీడ్స్ తర్వాత లైను ఇది అంతా కూడా ఇలా అయితే వేసుకోవాలి. చూడండి, వైట్ పాలు షుగర్ బీడ్ వేసుకున్నాక మళ్ళీ ఏంటంటే మళ్ళీ షుగర్ బీడ్స్ అనమాట. ఇలా 3 లైన్స్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్ షుగర్ బీడ్స్ అయితే వేసుకోవాలి మొత్తం కూడా. చూడండి ఈ 3 లైన్స్ అయ్యాయి కదా, 3 లైన్స్ అయిపోయాక ఏంటంటే మనకి ఆపోజిట్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కుందాం అనేది ఇక్కడైతే చూడండి చూసారు కదా, ఈ కట్ వర్క్ మిడిల్లో వచ్చేసరికి ఈ బ్లూ కలర్ కుందం అయితే నేను పెట్టుకున్నాను. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ బ్లూ కలర్ కుందం వచ్చేసి చూడండి మనకి ఈ టైప్లో ఉన్నదనమాట. చూసారు కదా, ఈ డిజైన్లో ఉన్నది. నేనైతే ఇక్కడ గమ్ముతో ఫస్ట్ పెట్టుకున్నాక మళ్ళీ 2 బీడ్స్తో అయితే చుట్టూ కూడా కుట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే కుందం చుట్టూ, లేకపోతే కుందం పైకి అయితే ఇలా వచ్చేస్తాయి, మన కుందం షేప్ అనేది కనిపించదు ఎప్పుడైనా సరే. అందుకని చెప్పేసి 3 బీడ్స్ కూడా కుట్టకండి, 2 బీడ్స్ అయితే ఇలా అయితే కుట్టుకోవాలి. 2 బీడ్స్ చుట్టూ కూడా కుట్టుకుంటే మనకి కుందం పైకి రాకుండా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే చుట్టూ కూడా 3 షుగర్ బీడ్స్ ఒక చూడండి 4mm బీడ్ ఒకటి అనమాట. ఇలా అయితే కుట్టుకోవాలి. వీటి చుట్టూ కూడా మనకి ఈ షేప్ అన్నది వస్తుంది అనమాట. చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాక ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఈ డిజైన్ అనేది వచ్చేస్తుంది. ముందేం డ్రా చేయని అవసరం లేదు. నేను ఎక్కువ డిజైన్స్ ఏమి డ్రా చేయను అనమాట. చూసారు కదండి, ఎక్కువ హెవీ మోడల్స్ అయితే మనం డిజైన్ డ్రా చేసుకోవచ్చు కానీ సింపుల్ డిజైన్కి డ్రా చేయని అవసరం లేదండి. మనకి ఇది కట్ వర్క్ మోడల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ డిజైన్కి వచ్చేసరికి కట్ వర్క్ అయితే మనకి మోడల్ అని వచ్చేసి చూసారు కదండి, ఇలా కోట్ టైప్ కాబట్టి కట్ వర్క్ మోడల్ మనకు వచ్చేసరికి లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి నార్మల్ది కన్నా. అందుకని చెప్పేసి నేనైతే కట్ వర్క్ అనేది వేస్తున్నాను అనమాట. చూసారు కదండి మొత్తం కూడా మనకి ఇక్కడ వరకు అయితే వస్తుంది. మనకి పైన బాటమ్ ఎలా అయితే వస్తుందో సేమ్ ఇది అలానే వస్తుంది, కానీ మనం డిజైన్ అనేది ఇలా చూసారు కదండి కట్ వర్క్ టైప్ ఇలా అయితే వేసుకోవచ్చు. నార్మల్ కూడా బాగానే ఉంటుంది కానీ కట్ వర్క్ ఏంటంటే మనకి లుక్ అనేది బాగుంటుంది, అందుకే కట్ వర్క్ అయితే వేస్తున్నాను.
చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మనం సేమ్ ఇవే బయట షాప్లో ఈ డ్రెస్ మనం ఆర్డర్ ఇచ్చినా అలాగే ఇనిష్లో కూడా నేనైతే అడిగాను, పాప నెక్స్ట్ మంత్ బర్త్డే ఉంది అని చెప్పేసి 4000 నాకైతే చెప్పారనమాట. హెవీ కాస్ట్ అనిపించి మనం క్లాత్ తీసుకొని మనం వర్క్ చేసుకొని స్టిచ్ చేయించుకుంటే మనకి 1500 లేదా 2000 బిలోలో అయిపోతుంది. అందుకని చెప్పేసి నాకు క్లాత్ కూడా మనకి ఎక్కువేం పడదు కదండి. ఓ పట్టు తీసుకున్న మనకి 1.5 2 మీటర్స్ అయితే సరిపోతుంది 3 years బేబీ. అలాగే ఇది వచ్చేసరికి మనకి హాఫ్ పట్టు కదండి, 150 రూపీస్. నెంబర్ 1 క్వాలిటీ అయితే మనకి ఆ క్వాలిటీ వచ్చేసరికి 150 రూపీస్ కదా, మనకి 1000 రూపీస్. అలాగే స్టిచ్చింగ్కి మనమే వర్క్ చేసుకుంటాం కాబట్టి 2000 లోపే అయిపోతుంది. చూసారు కదండి. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట. మొన్న బ్లౌజ్ పెట్టాను కదా, ఈ 2 స్టిచ్చింగ్ అయిపోయాక మీకు ఫైనల్ లుక్ అనేది చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఆ వీడియో అయితే వస్తుంది. చూసారు కదండి. మనకి ఇంకా ఈ గ్యాప్లో వచ్చేసరికి మనకి ఏమైనా కుందమ్స్ అనేవి పెట్టుకోవచ్చు. నేనైతే హెవీ అయిపోతుంది అని చెప్పేసి ఇంకేమీ కూడా పెట్టలేదు. చూస్తాను ఒకసారి వేసాక లుక్ అయితే మరీ సింపుల్గా ఉందంటే ఈ చూసారు కదండి బ్లూ కలర్ రౌండ్ కుందమ్స్ ఏవైతే పెట్టానో అక్కడక్కడ ఇస్తాను. లేదు బాగానే ఉందని చెప్పేసి ఇంకెలా అయితే ఉంచేస్తాను అనమాట. మన చేతిలో పనే కాబట్టి మనకి ఇంకా నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. ఇంక ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇది ఎలా మార్కింగ్ చేసిన ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా, ఎవరికైనా సరే డౌట్స్ అయితే ఉంటాయి. నాకు కామెంట్ చేస్తే నేను ఆ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. ఓకేనా. ఇది వీడియో. బాయ్ బాయ్.